ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ మేనిఫెస్టేషన్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వింటా ఉన్నారు ఈ వర్డ్. అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా 75% ఆఫ్ సెర్చెస్ అబౌట్ మేనిఫెస్టేషన్ గురించే వస్తూ ఉంది. రీసెంట్గా స్టాటిస్టిక్స్ కూడా రిలీజ్ అయి ఉన్నాయి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కువగా వింటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీస్, లా ఆఫ్ మస్కులైన్ ఎనర్జీస్. ఇప్పుడు ఇవన్నీ వింటా ఉన్నారు. బట్ ఈ బ్రహ్మాండం స్టార్ట్ అయినప్పుడు, సృష్టి స్టార్ట్ అయినప్పుడే ఈ కాన్సెప్ట్ అంతా ఉంది. ప్రొవైడెడ్ తెలియదు మనకి. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ టు లెర్న్ అబౌట్ దిస్ థింగ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తా ఉన్నా, హార్ట్ చక్ర మీద చేయేసి చెప్తా ఉన్నా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు అంటే కంగ్రాచులేషన్స్ టు యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. వై? బికాస్ ఈ అనంత విశ్వం మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. హోల్ కాస్మిక్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ రెడీగా ఉన్నాయి మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. అండ్ మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి విశ్వం నిశ్చయించుకుంది. ఎస్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఆగి ఆలోచించండి. లైఫ్లో చాలా బిజీ అయిపోయాం కదా. ర్యాట్ రేస్, కార్పొరేట్ కంపెనీస్లో ల్యాడర్, ప్రమోషన్స్, శాలరీ హైక్, చాలా బిజీ అయిపోయాం. అసలు 1-2 అవర్స్ కూడా మనకు టైం లేదు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, మన కొరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఉన్నది ఒక్కటే లైఫ్, ఎప్పుడు బిజీ అయినా. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫైర్, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ. ఎస్, ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు నాలాగా. ఎందుకు 60 years 70 years వరకే వర్క్ చేయాలి? భగవద్గీతలో రాసుందా 60 సంవత్సరాల వరకు పని చేయాలని? బైబుల్లో రాసుందా 60 సంవత్సరాల వరకు పని చేయాలని? ఖురాన్లో రాసుందా 60 సంవత్సరాలకు పని చేయాలని? లేదు, మనకి మనం క్రియేట్ చేసుకున్నది. లైఫ్ ఈజ్ టు బి బ్యూటిఫుల్, guys. Life is awesome. Life is beautiful. Provided you have to learn something, you have to unlearn something. ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలను విడిచిపెట్టాలా, కొత్త విషయాలు కొన్ని నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అండ్ లెర్నింగ్ అబౌట్, నోయింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్ ఇస్ ద హై టైమ్. అండ్ ఈ 21st centuryలో ఉన్న పెద్ద పెద్ద మల్టీమిలియనర్స్ అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉన్నారు, తెలిసి కానీ తెలియక కానీ. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. ఈ భూ ప్రపంచం మీద ఈ అనంత విశ్వశక్తి సహాయంతో సాధించలేనిది ఏమీ లేదు గాయస్. యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఎఫర్మేషన్స్ కాదు. మేనిఫెస్టేషన్స్ అంటే ఫ్యూచర్ పేస్ విజువలైజేషన్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే 369 టెక్నిక్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే 555 టెక్నిక్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే ఏంజల్ నెంబర్స్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే స్క్రిప్టింగ్ కాదు, జర్నలింగ్ కాదు, విస్పరింగ్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ న్యూ యూ. మేనిఫెస్టేషన్ అంటే ఒక కొత్త వ్యక్తిగా మారడం. మేనిఫెస్టేషన్ అంటే ఒక కొత్త మైండ్ని డెవలప్ చేసుకోవడం, కొత్త న్యూరాన్స్ని డెవలప్ చేసుకోవడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. మారాలా, మీ లైఫ్ స్టైల్ మారాలా, అప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. యాక్చువల్ ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివితే మేనిఫెస్టేషన్ అవ్వదు. తంత్రాస్ చేస్తే మేనిఫెస్టేషన్ అవ్వదు. తలుపులన్నీ వేసుకొని బయటికి వెళ్ళి పని చేయకుండా వేల కొద్ది ఎఫర్మేషన్ చేసిన మేనిఫెస్టేషన్ అవ్వదు. మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే మీరు మారాలా. దిస్ ఈస్ ద టైమ్ టు చేంజ్. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పి తెలుగులో ఏదో సామెత కూడా ఉంది. మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజింగ్ యువర్ థాట్స్, చేంజింగ్ యూ. మిమ్మల్ని మీరు మార్చుకోవడమే మేనిఫెస్టేషన్. మీరు మారడానికి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. ఏమి మారాలా? మీ ఆలోచించే విధానం మారాలా, మీ మాట తీరు మారాలా, మీ ప్రవర్తన మారాలా, మీ వైఖరి మారాలా, మీ క్యారెక్టర్ మారాలా, మీ క్యారెక్టరిస్టిక్స్ మారాలి, గివింగ్ పర్సనాలిటీ రావాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ రావాలి, గ్రాటిట్యూడ్ రావాలి. ఇవన్నీ ఎప్పుడు? ఇదంతా మార్పే, ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్, ఇదంతా చేంజ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. గెట్ రెడీ ఫర్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మేజర్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ. ఈజీ అయితే అందరూ మారిపోతారు కదా, త్రూ విచ్ ఆల్ పీపుల్ గెట్ ద రిజల్ట్స్, రైట్? బట్ ఎందుకు అందరికీ రిజల్ట్స్ రావట్లేదు? కొంతమంది ఇయర్స్ టుగెదర్ నుంచి కూర్చో ఉన్నారు, ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు, విజువలైజేషన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది రిజల్టే రావట్లేదు.
కొంతమంది ఫ్యూ డేస్లోనే రిజల్ట్ని పెద్ద పెద్ద రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు కానీ మారడానికి రెడీగా లేరు. ఇంట్లో కూర్చొని ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మైండ్ మారలే. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వలేదు. కొత్త విషయాల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు. ఇంకా వాళ్ళ బాడీలో హేటే ఉంది, స్కేర్సిటీ ఉంది, సేవర్స్ మైండ్ సెట్ ఉంది. ఎలా మేనిఫెస్టేషన్ అవుతుంది? సో గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. మీ మాట తీరు మారాలా, మీ నడవడికి మారాలా, మీ చూసే చూపు మారాలా, మీ మాట మారాలా, మీరు మారాలి. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెంట్ రిజల్ట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. చేస్తున్న పనే మళ్ళీ చేసి అదనంగా ఏదైనా రిజల్ట్ వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. చేంజ్ ఈజ్ ఎటర్నల్. అండ్ ప్రతి 20 సంవత్సరాలకి, ప్రతి 30 సంవత్సరాలకి ఎర్త్ అనే ప్లానెట్ చేంజ్ అవుద్ది. రెసిషన్స్ వస్తాయి, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఎకానమీ మారుద్ది, ఎన్నో జరుగుతాయి. క్యాటర్ పిల్లర్, గొంగల్ పురుగు స్టేజ్లో ఎవరికి నచ్చదు, అసహించుకుంటాం గొంగల్ పురుగుని. బట్ తనను తాను ట్రాన్స్ఫర్ అయినాక ఒక బటర్ఫ్లైగా మారాక అందరూ చూడడానికి ఇష్టపడతారు. బటర్ఫ్లై మన వైపు వస్తే బాగుంటుంది అనుకుంటాం, బటర్ఫ్లైస్ కనిపిస్తే బాగుంటుంది అనుకుంటాం, మన పెరట్లో మొక్కల పైన బటర్ఫ్లైస్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. బట్ క్యాటర్ పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికి నచ్చలే. బట్ క్యాటర్ పిల్లర్ స్టేజ్ నుండి ఒక గొంగల్ పురుగు తన ట్రాన్స్ఫర్మ్ అయితేనే పీపుల్ ఇష్టపడడం స్టార్ట్ చేశారు. మీరు పెద్ద పెద్ద విజయాల్ని సాధించాలి అంటే క్యాటర్ పిల్లర్ ఎలా మారిందో, గొంగల్ పురుగు ఒక బటర్ఫ్లైగా ఎలా మారిందో మీరు కూడా మారాల. చేంజ్ ఈజ్ ఎటర్నల్ గైస్. ఏమి ప్రాబ్లమ్ మారడానికి? ఉన్నది ఒక్కటే జిందగీ. భగవద్గీతలో రాసింది 88 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి జన్మని. బైబిల్లో రాసింది అసలు లైఫే లేదని. ఉన్నది ఒక్కటే లైఫ్ కదా. వై షుడ్? ఎందుకు కాంప్రమైజ్? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు కాంప్రమైజ్ లైఫ్ని లీడ్ చేయాలి? ఇప్పుడున్న వెహికల్స్ అయినా కొత్త వెహికల్స్ రావా మన ఇంటికి? ఇప్పుడున్న హౌసెస్ అయినా కొత్త హౌసెస్లోకి వెళ్ళమా? ఇప్పుడున్న బ్యాంక్ బ్యాలెన్స్ అయినా బెటర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదా? పీస్ ఉండదా? స్పిరిచువాలిటీ ఉండదా? లోక కళ్యాణం కొరకు ఏమి చేయమా? ఎప్పుడైనా ఇట్లా ఆలోచించారా? గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ అంటే ఎఫర్మేషన్ చేయడం కాదు, విజువలైజేషన్ చేయడం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. మారడానికి రెడీగా ఉండండి. అండ్ మీ అందరికి ఒక బోనస్ గిఫ్ట్ ఇస్తా ఉన్నా. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కోసం, లోక కళ్యాణం కోసం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు తీసుకొని నేర్చుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీరు రెడీగా ఉంటే గిఫ్ట్ మీకోసమే. ఏంటా గిఫ్ట్? ప్రెజెంట్ ఒక ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది, ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతా ఉన్నాయి. 11 days పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. దాని పేరే మాస్టరీ క్లాస్, మిరాకిల్ మేనిఫెస్టేషన్ మాస్టరీ క్లాస్. 11 days ప్రోగ్రామ్, బియాండ్ అడ్వాన్స్డ్ ఉంటుంది. మీ అందరి చేత ఎన్నో ప్రక్రియలు, సాధనలు చేయించబోతా ఉన్నా. ప్రెజెంట్ ఆ ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది. ఇట్స్ అ పెయిడ్ సెషన్. అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది అటెండ్ అయ్యి ఉన్నారు. లో బ్యాక్గ్రౌండ్ నుంచి హై బ్యాక్గ్రౌండ్ వరకు, ఒక చిన్న ఎంప్లాయీ నుండి గెజిటెడ్ ఆఫీసర్ వరకు, ఒక చిన్న ఎంప్లాయీ నుండి సెలబ్రిటీస్ వరకు. ఎస్ అటెండ్ అవుతా ఉన్నారు. వాళ్ళందరితో ఎన్నో సాధనలు, ప్రక్రియలు చేపిస్తూ ఉన్నాం. అండ్ ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ డిజైన్ చేయడం కూడా జరిగింది. అది నేను రివ్యూ చేసే ముందు నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, ఏదైతే పెయిడ్ ప్రోగ్రామ్ ఉందో Day 1 and Day 5 వీడియో, Day 1 క్లాస్, Day 1 ప్రోగ్రామ్ అండ్ Day 5 ప్రోగ్రామ్ నేను మీకు ఇచ్చేస్తాను లింక్. హ్యాపీయా? పెయిడ్ సెషన్ ఎందుకు ఇవ్వాలా? ఇవ్వకపోయినా నా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారు. ఎస్, ఎందుకంటే అది దైవ కార్యం. బేసిక్ అని చెప్పి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇస్తా ఉన్నా, అడ్వాన్స్డ్ అని చెప్పి మాస్టరీ సబ్జెక్ట్ ఇచ్చాను, మాస్టరీ అని చెప్పి విశ్వ దర్శనాన్ని చూపిస్తా ఉన్నాం, విశ్వ జ్ఞానాన్ని చూపిస్తా ఉన్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిరిచువల్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ హోల్ యూనివర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్మోస్. కానీ ఎందుకు ఇస్తా ఉన్నా? వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కోసం, లోక కళ్యాణం కొరకు. మీలో చాలామంది ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు, నాకు తెలుసు. అన్నీ ఉన్న ఒక ప్రశాంతత కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు తెలుసు. ఎవరికీ చెప్పుకోలేని బాధలను మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలతో మీరు బాధపడతా ఉన్నారు, నాకు తెలుసు. అప్పులతో బాధపడతా ఉన్నారు, నాకు తెలుసు. ఉద్యోగ అభివృద్ధి లేదు అని చెప్పి బాధపడతా ఉన్నారని తెలుసు. అన్ఎంప్లాయ్మెంట్లో సఫర్ అవుతున్నారని నాకు తెలుసు. అండర్ ఎంప్లాయ్మెంట్లో సఫర్ అవుతున్నారని తెలుసు. వ్యాపారంలో లాసెస్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారని నాకు తెలుసు. ఇంట్లో గుడ్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు ఇష్యూ ఉందని కూడా నాకు తెలుసు. ఐ నో. సో మిమ్మల్ని అందరినీ మైండ్లో పెట్టుకొని ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే, ఈ పెయిడ్ ప్రోగ్రామ్ 11 days క్లాసెస్లో ఒక 2 classes, Day 1 and Day 5 ప్రోగ్రామ్, ఈ 2 వీడియోస్ కూడా బోనస్ గిఫ్ట్గా మీకు ఇచ్చేస్తా ఉన్నా. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నా టీంకి అప్రోచ్ అవ్వండి.
దే ఆర్ రెడీ టు అసిస్ట్ యూ 24/7 365 days. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వాళ్ళతో మాట్లాడండి, వీడియోస్ కలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క వీడియో 1 hour, కానీ 1 hour ప్రామిస్ చేశా, 1 hour నేను చెప్పా, కానీ 2.5 hours ఒక్కొక్క వీడియో చెప్పా. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని రివ్యూల్ చేసి పడేసా. లాస్ ఆఫ్ కర్మ అని చెప్పి లాట్ ఆఫ్ థింగ్స్. ఆ వీడియో ఒక్కసారి మీరు కలెక్ట్ చేసుకొని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మంచిని పంచండి. ఎందుకు ఇస్తా ఉన్నా? మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, మీరు ధనవంతులు అవ్వాలా, మీరు కుబేరులు అవ్వాలా, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాత నన్ను వచ్చి కలవండి. ఎస్, మీరు బిగ్ మిరాకిల్స్ చూసాకే కమెంట్ మీట్ మీ. అండ్ శ్రీ వైబ్రెంట్ వంశీ ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, మర్చిపోకండి. ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. వాచ్ చేశాక ఎస్, ఇది కదా సబ్జెక్ట్, ఇది కదా మేనిఫెస్టేషన్ అంటే, ఇది కదా యూనివర్సల్ కాన్సెప్ట్ అని మీ హార్ట్కి అనిపిస్తే, ఎస్ ఇలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది అని మీకు అనిపిస్తే, ఎస్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా లైఫ్ మారుద్ది, నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను, నేను ధనవంతుని అవుతాను, నేను కుబేరుని అవుతాను, నేను ఐశ్వర్యవంతుని అవుతాను అని మీకు అనిపిస్తే, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా కెరియర్ బాగుంటుంది, నేను మిలీనియర్ అవుతాను మీకు అనిపిస్తే, ఎగ్గైన్ ఈ నెంబర్కి కాల్ చేసి నెక్స్ట్ జరగబోతున్న ప్రోగ్రామ్స్కి ఎన్రోల్ అవడానికి ప్రయత్నించండి. అండ్ ఆ ఎన్రోల్మెంట్ మీకు కన్ఫర్మ్ అయితే మీరు అదృష్టవంతులని నేను భావిస్తా ఉన్నా. ఎందుకు? చేయబోతున్న ప్రోగ్రామ్ దైవ కార్యం. డేట్ చెప్తాను, నోట్ చేసుకోండి. July 8th మాస్టరీ క్లాస్ 2.0 లాంచ్ అవుతుంది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి ఒక 11 days ప్రోగ్రామ్, 11 రోజులు నాతో జర్నీ చేయొచ్చు ఎవ్రీడే మార్నింగ్ ఆన్లైన్లో, మీ ఇంట్లో మీరు కూర్చుంటూ జూమ్ కాల్లో. 11 days ప్రోగ్రామ్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి హోల్ బ్రహ్మాండాన్ని మేము ముందు పెట్టబోతాం. అసలు అహం బ్రహ్మాస్మి అద్వైతంలో నుంచి వచ్చిన సాంస్క్రిట్ వర్డ్. అహం బ్రహ్మాస్మి అంటే మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని అర్థం. ఐఎమ్ ద డివైన్, ఐఎమ్ ద హోల్నెస్ అని అర్థం. అసలు ఏంటి దాని గురించి కంప్లీట్ రివ్యూ చేయబోతున్నాను. అసలు కర్మ ఎలా మీ మీద అప్లై చేస్తుంది, ఎందుకు ప్రజెంట్ మీరు ఆ ఛాలెంజెస్నే ఫేస్ చేస్తూ ఉన్నారు, దాని నుండి బయటికి రావడం ఎలా, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి అద్భుతంగా గౌరవంతో ఆహ్వానించి ఎలా తాండవం ఆడించవచ్చు, అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని సిరి సంపదలు మీ ఇంటికి ఎలా రప్పించవచ్చు, ఒక రక్షణ కవచాన్ని మీ ఇంటి చుట్టూ, మీ చుట్టూ, మీ వాహనాల చుట్టూ ఎలా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయొచ్చు, కెరియర్ పరంగా ఎలా గ్రో అవ్వచ్చు, వ్యాపార అభివృద్ధి ఎలా, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు. 1 time సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఛాలెంజెస్. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, బాధలున్నా, భయాలున్నా, అప్పులున్నా, అవమానాలున్నా, అనరోధాలున్నా 1 time సొల్యూషన్ డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వడమే, సుప్రీం సోల్తో కనెక్ట్ అవ్వడమే, యూనివర్స్తో మమేకం అవ్వడమే. సో మీ అందరి కొరకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి సహకారంతో, పంచభూతాల యొక్క దీవెనలతో, విశ్వం ఆజ్ఞ మేరకు మనషా వాచ కర్మన డిజైన్ చేసిన ఒక దైవ కార్యం July 8వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. కమ్ అండ్ జాయిన్ us గైస్. అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. మీ అందరి కొరకే ప్రోగ్రామ్. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయింది అంటే యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద క్వాంటిటీ, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ. నిజంగా నేను చెప్పిన సబ్జెక్ట్ ఆచరణలో పెట్టి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళు, కంకణం కట్టుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తా ఉన్నా. త్వరలో కలుద్దాం. ఇంకా ఎన్నో రహస్యాలని మీకు షేర్ చేసుకోవడానికి కృషి చేస్తాను. ఏదైతే ఇంకా నా దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నారో, నేర్చుకుందాం అనుకుంటా ఉన్నారో, ఇంకా నా నుంచి ఏం విందాం అనుకుంటా ఉన్నారో, ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో అన్నీ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ పీపుల్. నా టీం అవన్నీ స్టడీ చేసి నా వరకు తీసుకొస్తారు. అవే విషయాలు మీ ముందుకు చెప్పడానికి ప్రయత్నిస్తా. 24/7 365 days నేను కృషి చేస్తూ ఉన్నా లోక కళ్యాణం కొరకు, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. కమెంట్ జాయినర్స్ అందరూ పార్ట్ అవ్వండి శ్రీ వైబ్రెంట్ వంశీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో. నేను మీతో ఉన్నా. త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. జై హింద్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.